మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు మిర్చి ఆటికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడ అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా? మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా? ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు, రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి. ఇవాళ పొగాకు కోసం వెళ్ళాడు. వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చమోకన ఒక 25 మందినో 30 మందినో అక్కడికి పంపిస్తారు రెచ్చగొట్టి. గట్టిగా డబ్బు ఇస్తారు. మీకెందుకు మేము చూసుకుంటామని చెప్తారు. చుట్టూ పోలీసులను పెడతారు తుపాకులు ఇచ్చి. అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది. ఎవడికి ఆడవాళ్ళకి అవమానం? ఎవడో టీవీ డిబేట్లు తిడతాను రోజు. అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా. ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు ఈ టీవీ5లో కానీ, ఏబిఎన్లో కానీ, ఈటీవీలో కానీ, మహా న్యూస్ కానీ, 9 కానీ, 99 కానీ, లేకపోతే బిగ్ కానీ, లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మధ్య 10 టీవీ కూడా మీకే అనుకూలం అయిపోయినట్టుందిగా. ఇట్లాంటి బీఆర్కే ఈ ఛానల్స్ అన్నింటిలో 10-11 టీడీపీ అనుకూల మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి. ఎందుకని? మీరు ఈ 13 మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం, జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పే 10-11 ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం పట్టుకెళ్తున్నది, ఇంటికి బియ్యం పట్టుకెళ్తున్నది. జగన్ గారిని తిట్టకుండా, జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తుందా మీ దాంట్లో? ఒక్క డిబేట్ జరుగుద్దా? పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడు దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా. సర్లే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారులే అని చెప్పని మేము కూడా సరదా పడుతున్నాం. ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు, మేము 100 మీటర్ల హెలిప్యాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా, 100 మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి
బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు. మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పిన ఆమోదిస్తారు. వీళ్ళ సోకు చూడండి. అంటే ఎంతసేపు ఈ నారా చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే, అబద్ధాల ప్రచారం తప్పితే. నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, 10 టీవీ, బీఆర్కే, ఎస్ఆర్కే, ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ నేను అడుగుతున్నా. 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా, ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి, సెక్రటరియట్లోనే ఉంటున్నారు కదా మీరు అందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచం చూడండి. పక్కన కూర్చుంటారు, ముగ్గురు కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు, రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పటికని మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు కోటర్ గీటర్ రాసుకుని, మేము 90% కొనేసామంటాడు. ఈడు 80% అంటాడు, ఈడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడని మాట్లాడతాం. మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను, ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలకి వేస్తున్నారు కదా, పేరుకేమో 13,000 అన్నారు అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవడికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పండియా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు, ఒకడికి 2,000 పడతాయి, ఒకడికి 9,000 పడతాయి, ఒకడికి 5,000 పడతాయి, ఒకడికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం.
వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం ఏరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా ఇవాళ ఈ 4 రూపాయలు మామిడి రైతుకి ఎవడికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను. చూడండి 6,80,000 లక్షల టన్నులు 6,50,000 టన్నులు పంట పండింది. 80% కొనేశామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. 90% కొన్నామేమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి చెప్తాడు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జూలై 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున ఆ జిల్లా కలెక్టర్ 67%, ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు, ఎవరిని మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు, 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు, 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత అంటే 6 లక్షలు కొనేసామనే కదా.